వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. ప్రఖ్యాత దర్శకుడు మా పసలపూడి గారుల సృష్టికర్త గోదావరి ముద్దు బిడ్డ వంశీ గారి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎన్నో మధుర స్మృతులు పంచుకున్న కొండూరి రామరాజు గారు మనతో పాటు ఉన్నారు. వంశీ గారి నుంచి ఆయన ద్వారా ఆయన అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది కోలంకండి. మా ఇంటి పేరు కొండూరి. మా ఫాదర్ అక్కడే మేము దగ్గర 200 ఏళ్ళు అయింది ఆ ఊరు వచ్చి. మేము అంటే కోలంకలో పుట్టి పెరిగారు, ఇక్కడ యానంలో మైగ్రేట్ అయ్యారు. ఈ వంశీ గారితో పరిచయం ఎలాగా? వంశీతో పరిచయం నాకు 1973 అండి. 74 74లో నేను అప్పుడు రామచంద్రపురాన్ని పిల్లవారి స్ట్రీట్లో ఉండేవాడిని. జాంకరామయ్య గారు ఉన్నారు సారా, పిల్ల జాంకరామయ్య గారు అంటే కూడా బ్రాహ్మణులు ఉండేవారు. వారు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు, మరి 50 ఏళ్ళు అయిపోతుంది. అక్కడ నా రూమ్మేట్ వల్లూరు సూర్య వెంకటరత్నం అని ఒకడు ఉండేవాడు. నాకు నా రూమ్మేట్ అతను, అది మహామేధావి. అప్పటికే అతను చాలా కథలు రాసేవాడు. రేడియోకి నాటకాలు రాసేవాడు. నాకు తెలియదు కానీ వంశీ కూడా సేమ్ అలాంటి మనిషి. అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. చిత్రం ఏంటంటే ఇప్పటిగా అందరూ డబ్బాలు కొట్టుకుని రైటర్స్ కాదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కాదు. ఇప్పుడు ఎవడు కూడా ఒక కథ రాసిన ఒక ఏదో రాసిన డబ్బాలు బాగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అలా చాలా సైలెంట్గా ఉండేవాడు. వాళ్ళు నా రూమ్మేట్ ఎవడు కథలు రాస్తాడు నాకు తెలియదు. సూర్య వెంకటరత్నం, ఒల్లూరు సూర్య వెంకటరత్నం. అప్పుడు లిటరీ పీపుల్ని ఎత్తుక్కుంటారు. ఆ వంశీ అప్పటికే అతను నా రేడియో నాటకాలు రాయటం, రేడియోకి చిన్న చిన్న యువానికి కథానికలు రాయటం అలా చెప్తే అతను ఈ రైటర్స్ నేను ఎదుక్కుంటుంటే పలానా కుర్రోడు ఉన్నాడని ఆడు తెలియడం, ఆడిని ఎదుక్కుని వీడి దగ్గర రావటం, వాళ్ళిద్దరు అలా పరిచయం. వాళ్ళిద్దరు పరిచయం వల్ల నేను వాళ్ళిద్దరికి పరిచయం. అలా మేము ముగ్గురు పరిచయం. 74లో పరిచయం వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కూడా సాహిత్యం 24 అవర్స్ నైట్ అంతా నైట్ అయితే ఇంకా రాత్రి పగలు లేదు. కాలేజీ అయిపోతే అక్కడ వచ్చి చూడు ఇద్దరు కలిసి చాలాసేపు చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. సాహిత్య చర్చలు. ఇద్దరు కూడా చాలా అమోఘం. ఇద్దరు కుర్రోళ్ళు, నాకంటే చిన్నోళ్ళు. అతను నా వయసు ఉంటాడు, వీడు చిన్నోడు ఉంటాడు అతను వంశీ గారు. వీళ్ళు బాగా చదువురులండి, యాక్స్ అంతగ్రహీలు. అప్పటికే చాలా చదివేశారు. వాళ్ళు చాలా చదివేశారు. వీళ్ళు కథలు రాసేటప్పటికి వయసు ఎంత ఉంటుంటే వీళ్ళకి వంశీకి 16 ఏళ్ళు ఉంటాయి, అతనికి అంత ఉంటాయి, 16-17 ఉంటాయి. అద్భుతమైన కథలు రాశారు. నా ఆనందం ఏంటంటే అప్పుడు నాకు రైటర్స్ అని నాకు తెలియదు. కథ కూడా అంటే వీడు కవిత్వాలు రాస్తాడు అటువంటి నాకేం చేత కాదు. నేనేం చదివారనుకుంటారేమో సాహిత్యాన్ని, ఏం చదవలేదు. వాళ్ళ నుంచి విన్నదే. ఎంతగా విన్నామంటే వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే వెరీ స్వీట్ వాయిస్ అండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ ఉండేది కాదు. వీడు తప్పు అని ఆడంటే అతను ఒప్పుకునేవాడు, వీడు తప్పు అని అంటే ఆడు ఒప్పుకునేవాడు. కానీ తర్వాత ఇద్దరు కలిసి అసలు తప్పుని ఎదుక్కునేవారు. ఎక్కడ అంతలాగా డెడికేటెడ్గా చేసుకునేవారండి. ఎక్కువ టైం వాళ్ళు పుస్తకాలు చదవటం, లైఫ్ని చూడటం, ఎవరిని పట్టించుకోకపోవటం, వాళ్ళు చదువు ఇదే ఇంకో పని ఉండేది కదండి. వాళ్ళిద్దరిని చూసి ఆనందించడం తప్పించి నాకు ఇంకో పని నాకు ఉండేది కాదు. వంశీ గారు సినిమాలు అంటే మొదలుపెట్టడం అంటే ఆయన ఎక్కడితో స్టార్ట్ అయింది, ఆయన సినిమాలు డైరెక్షన్ చేయడం, ఆ విషయాలని మీకు తెలుసా? కొద్దిగా తెలిసండి. వంశీ అతను మంచి దేవుడే రక్షించడానికి నా దేశానికి ముందు అది కథ రాశాడు అతను. ఆ తర్వాత కొన్ని నవల్స్ రాశాడు. అది ఆంధ్రజ్యోతిలో దీంట్లో వచ్చి మంచి పలకే నవల రాశాడు. ఆ మంచి పలకే నవల అలా కొన్ని నవలు రాశాడు, 2 నవలు అయితే రాశాడు. ఆ తర్వాత అతను మద్రాసు వెళ్ళిపోయాడు. నాకు తెలిసినంత వరకు 1976 నాటికి అతను మద్రాసు వెళ్ళిపోయాను అన్నాడు. నేను కాలేజీ అయిపోయింది, మా ఇంటికి వచ్చేసాను. నేను హైదరాబాద్ ఉద్యోగానికి పోయాను. తర్వాత అప్పటికి ఆడు మద్రాసు వెళ్ళాడు. మద్రాసు ఎలా వెళ్ళాడు కూడా తెలియదు అని చెప్తుంటాడు. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్తుంటాడు. వెళ్ళి మరి అక్కడ ఇతను మేధావి కాబట్టి అతను రైటర్ని చూసి వి మసూదనరావు గారు దగ్గర పనిచేసాడు అతను. ఇక్కడ ఇదేది ఎదురైతే సార్ అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు నేను కలిసాను అతను, ఇక్కడ కలిసాను. మీ ఇద్దరం కలిసి బస్ స్టాండ్లో కలుసుకున్నాం. ఇలా వచ్చేవాడంటే సినిమా షూటింగ్ ఉందన్నాడు. నాకు తెలియదు, నాకు షూటింగ్లో ఏమి నాకు తెలియదు. అలా వచ్చాడు. ఎన్టీ రామారావు ఆయన హీరో, వాణిశ్రీ వీరంతా ఉండేవారు. అలాగా ఆ తర్వాత కాకినాడ వెళ్ళి చూసుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత వంశీని ఎప్పుడు కలలేదు మద్రాసు వెళ్ళినప్పుడు. కానీ ఒకసారి ఎందుకు మద్రాసు నేను అపోలో హాస్పిటల్ ఎవరు ఉన్నారు చూడడానికి వెళ్తే అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు మహాలింగపురం దగ్గర అదేది మురళి స్ట్రీట్ అది ఉండేది. రాజబాబు గారిలో పద్మనాభం గారి వెళ్ళేది, ఆ ఇంట్లో ఉండేవాడు. అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను చాలా బాగా చూశాడు. అప్పుడు లేడీస్ టైలర్ స్క్రిప్ట్ వరకు చెప్తాను.
అప్పుడు అలాగా ఆ తర్వాత అతను మళ్ళీ కొంతకాలం అది ఏమవుతుంది రీఛార్జ్ అవ్వడానికి యాన్ వచ్చింటాయి రీఛార్జ్ అవ్వడానికి. మన వంశీ గారు తీసిన సినిమాలన్నీ కూడా గోదావరితో టైప్ అయి ఉంటాయి. అవునవును. అప్పట్లో ఆయన సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసే పరిస్థితి. అవును. అంటే ఎందుకు ఆయనకి సినిమాలకు అంత క్రేజ్? అతను గొప్పతనం ఏంటంటే అతని జీవితాన్ని చూశాడో, ఏ గోదావరికి అతను బతికాడో దాన్ని ప్రజలు చూపించే ప్రయత్నం అండి అని నేను అనుకుంటానండి. మమేకమైపోయాడు అతను ఆ గోదావరితోటి, ఆ జనాలతోటి. అంచేత మీకు వంశీ కామెడీ సినిమా కామెడీ చేస్తుంటే మామూలు మనుషులు చేసినట్టు ఉంటుంది, కానీ ప్రత్యేక సృష్టించినట్టు ఉండదు. అసలు ఉండదు. ఆ కామెడీ వేరు. కథమారు చాలా కామెడీలు సృష్టించినట్టు ఉంటాయి. ఇది అలా కాదు, రియాలిటీగా ఉంటాయి కదా. అలా కామెడీ అయినా లైఫ్ని బాగా చూసిన వ్యక్తి అండి నాకు తెలిసినంతవరకు. నాకు తెలుసు చాలా గొప్ప వ్యక్తి, అందులో అనుమానం లేదు. ఆ లైఫ్నే మనం చూపించిన ప్రయత్నం. అతని మంచి కథ కూడా, మంచి నావలిస్టు, గొప్ప సాహితీవేత్త, అన్నీ ఉన్నాయి. ఫిలాసఫరు ఎన్నో ఉంటాయి, చాలా సైకాలజీ అన్నీ మనిషిని కానీ ఆవులంతా పెగిలి ఎక్కడతాడు. వంశీ తక్కువడేం కాదు, అంత మేధావి. కానీ ఎక్కడే తేలడం. అతని దాని గొప్పతనం ఏంటంటే, నాకు వంశీ నేను ఎందుకు బాగా పరిమిత అంటే గొప్ప భావకుడు అండి. అవన్నీ కాదు అతను, అది దేనికి సంబంధం ఉండదు అతను. నా దృష్టిలో ఇంత అర్థం కాడు, అస్సలు అర్థం కాడు. సముద్రాన్ని ఎంత అడవి ఏమైనా అర్థం అవుతా మీకు? ఎంత తిరిగినాను అదే అంతే. నేను అర్థం అవ్వడం మనిషి అప్పటికీ అర్థం కాదు. అర్థమయ్యా అనుకుంటాను నేను. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఆణిముత్యాలే. అన్నీ కూడా గోదావరి మీద తీసినవి. కానీ సడన్గా అంటే ఒక్కసారిగా అంటే ఆయన సడన్గా ఈ సినిమాలు దర్శకత్వం వహించడం తగ్గించడం దేనికి అంటే ఈ కమింగ్ ఎవరైతే ఉంటున్నారో ప్రస్తుత జనరేషన్లో ఉన్న డైరెక్టర్లతో పోటీ పడలేక, లేకపోతే ఇందులో ఏమడలేక? అద్భుతంగా పోటీ పడతాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చేసినాయి కదా, ఇలాంటప్పుడు వాళ్ళు కొంచెం వెనకేం చేయవలసింది తప్పదు. ఎవరన్నా మీకు ఆర్పాటు ఎక్కువ చేయాలి. ఏమన్నా 100 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు పెట్టి నువ్వు చేయాలి. నువ్వు ఏంటిది అంటారండి, అడ్వర్టైజ్మెంటా, పబ్లిసిటీ చేయాలి. చేసి అలాగే పడగొట్టేస్తాను. అది చేతగా వంశీ గారి చేత న్యాచురల్ అంతే. 100 కోట్లు 200 కోట్లు సినిమా తీయమంటే వంశీ తీయలేడండి. నేను అనుకుంటాను చాలా సింపుల్గా. అసలు వంశీతో నిర్మా చాలా బాగుంటుంది. అసలు రూపాయి ఖర్చు అవుతాడికి ఆయన ఎవరికైనా సరే. అంటే పాన్ ఇండియా సినిమాలతో పాటు 100 కోట్ల సినిమాలతో పాటు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, మరి అది పల్లెటూరు వాతావరణంలో తీసింది. అంటే అనిల్ రావుపూడి తీసాడు. సో అంటే ఆ స్థాయిలో కూడా అంతకు మించి సినిమాలు తీసాడు. అది వంశీ పొరపాటు ఏంటంటే ఇప్పుడు తీసిన సినిమాలు అప్పుడు తీసేయండి బాబు. ఆయన ఆ వంశీ ఇప్పుడు తీసిన సినిమాలని అప్పుడు తీసేసాడు. ఎప్పుడు తీసేసాడు? 30 ఏళ్ళ కింద తీసేసాడు. అవన్నీ ఇప్పటికి ఇప్పుడు మా ఏప్రిల్ 1 విడుదల ఆ సినిమా ఒకటి, ఈ అన్వేషణ ఇవన్నీ సినిమా టీవీలో వస్తున్నాయి, అతుక్కుపోతున్నారు జనాలు. అంత గొప్పగా తీశాడు. అలాగా అంత లైఫ్ ఉన్న సినిమాలు. కానీ మరి అతనికి చాలామంది రామ్ గోపాల్ వర్మే వంశీకి ఏకలవ్య శిష్యుడు అన్నాడు, పేపర్లో చెప్పుకున్నాను. అని ఎప్పుడు నేను వంశీతో గొప్పతానంటే నేనే మాట ఎప్పుడు ఉపయోగించను. నేను ఇది రాశాను, ఇది తీసాను, ఇలా చేసాను అనే మాట ఎప్పుడు నేనారా? మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. అసలు నేనే మాట ఉపయోగించలేదు అతను. నిజంగా అతను నేను కాదు, నేను వేరు. అంత అలాంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తితో నాకు పరిచయం నేను పూర్వం చూపుతూ అనుకుంటాను నేను. అంటే ఇప్పటికి ఈ రోజుల్లో కూడా వంశీ సినిమా తీస్తే చూడాలని ఉంది అని చాలా మంది ఇంకా ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన దగ్గర నుంచి సినిమాలు రావట్లేదు ఇంకా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రకరకాల కాన్సెప్ట్లో వస్తున్నారు. ఇంకో విషయం చెప్పారా, నేను అనుకుంటాను బాబు. మరి అంటే నేను సినిమా గురించి సంబంధం లేదు నాకు. సినిమాని విమర్శించడం కానీ సినిమా నాకేం తెలియదు. నాకు తెలియదు కానీ నేను అనుకుంటానంటే ఆ స్థాయి ఆర్టిస్టులు లేరండి ఇప్పుడు అని నేను అనుకుంటాను బాబు. వంశీని అందుకోలేని స్థాయి ఆర్టిస్టులు ఇప్పుడు లేరని నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఆ స్థాయి ఆర్టిస్టులు లేరంటున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే అప్పుడు ఆయన డైరెక్షన్లో ఒక బట్టల సత్యం, ఇప్పుడు ఇలా రాజేంద్ర ప్రసాద్, జయలలిత ఇలాంటి వారు వెళ్తాను. మరి ఆయన పేరు రాళ్ళపల్లి గారు, ఆయన కర్ణంగా ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ముసలైన చాలా అద్భుతం నటుండి ఆయన. ఆ సెగ్గడ్లేసిన ఏదో అంటాడు ఈ సినిమాలు. ఇది ఆయన ఎవరు? అలాంటి వారు లేరు ఇప్పుడు. చూడండి, అదే లేడీ స్టైల్ సినిమాలోనూ అనుకుంటాను, ఇదే లేడీ స్టైల్ సినిమాలో దాని పేరు ఏప్రిల్ 1 విడుదలలో ఒక ఆయన ఉంటారు కదా, సన్నంగా ఉంటాడు చూడండి, ఏదో ఒక సెగ్గడ్లేసాడు ఇలా అంటాడు అంటారు ఆయన. అలాంటి వారు ఎవరు లేరు ఇప్పుడు.